కొంచెం ఎవరో ఉన్నారనుకొని పావురాలు రావేమో అనే ఆశతోని ఇది పెట్టి కిందకి వెళ్తున్నా. అందరికీ హాయ్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ తమ్నైల్లో కూడా చూసిరు కదా, వడియాలు మామూలుగా వడియాలు కాకుండా ఇవి కొంచెం ఉల్లిగడ్డ వడియాలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ వడియాలు. ఉల్లిగడ్డ వేస్తే మరి వడియాలు ఖరాబ్ కావా అంటారా? ఏం ఖరాబ్ కావు అసలు. మా చిన్నప్పటి నుంచి కూడా మా దగ్గర అందరు పెడతారు. ఇది పక్కా కొలతలతో నీళ్లు పోసుకోవాలి. మా దగ్గర అందరు పెడతారని చెప్పినా కదా, అందరు కూడా ఏం చేస్తారంటే అందాజతో నీళ్లు పోస్తారంట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ ఇంకా చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది కదా. అయితే నాకేంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటి, అట్లా అందాజతో అంటే తెలియదు. ఇప్పుడు కూడా చాలామందికి అందాజతో ఏమంటే అర్థం కాదు కదా. అందుకోసమని నేను కనుక్కున్న మా అక్క వాళ్ళు, అంటే మా తోటికోడలు వాళ్ళు పర్ఫెక్ట్ కొలతలతో పోస్తారంట. వాళ్ళని అడిగి మరీ వీడు పెడుతున్నారు. ఈ ఫుల్ మొత్తం రెసిపీ అంతా ఫస్ట్ నుంచి చూపిస్తా, చూడండి. బాగున్నాయి కూడా వడలు కావు, వడియాలు. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని మీకు ఈ వడియాలు పెట్టి చూపిస్తాను. ఇవి రేషన్ బియ్యం, అవే కంట్రోల్ బియ్యం అంటారు కదా, అవి వాడుకుంటేనే ఇవి బాగా వస్తాయి వడియాలు. అవి లేని వాళ్ళు మామూలు మీరు రోజు తినే బియ్యం, ఇంట్లో తినేటివి అవి వాడుకోవచ్చు. అయితే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒక పిడికెడు సాబుదానా వేస్తున్నా. సాబుదానా లేని వాళ్ళు లైట్ తీసుకోండి, అవి వేసుకోకపోయినా కూడా బాగా వస్తాయి, వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందని వేస్తున్నా. ఇంకా తర్వాత ఇవి మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్నింగ్ వడియాలు పెడతాం కాబట్టి నైటే నానబెడుతున్నా అనమాట. ఇక్కడ నైట్ అంతా నానిన బియ్యం ఇవి. ఇప్పుడు నైట్ అంతా నానే కాబట్టి ఈ నీళ్ళన్నీ తీసేసి మంచిగా నీళ్ళు పోసి మళ్ళీ కడిగిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది. అయితే ఇక్కడ మనము నీళ్ళు అనేది పక్కా కొలతలతో తీసుకుంటాం కాబట్టి ఆ నీళ్ళతోనే ఇవి మనము గ్రైండ్ చేసుకోవడానికి, ఇప్పుడు దోసపిండిలాగా గ్రైండ్ చేస్తాము, అవే నీళ్ళు వాడుకోవాలి. మళ్ళీ ఉడకబెట్టుకోవడానికి కూడా అవే నీళ్ళు. ఇది ఎట్లా అంటే కొలత 1 గ్లాసు బియ్యానికి మనకి 3.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ 7 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. తర్వాత పిడికెడు సాబుదానా వేసుకున్నందుకు దానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నా. ఇప్పుడు ఈ వాటరే మొత్తం వాడుకోవాలి వడియాలకి. ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవడానికి ఇంట్లో నుంచే కొన్ని నీళ్లు తీసుకొని, అంటే మామూలుగా దోశకి ఎట్లా గ్రైండ్ చేసుకుంటాం అట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకటేసారి గ్రైండ్ చేయకుండా కొంచెం కొంచెం బియ్యం వేసి గ్రైండ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటరే వాడుకుంటున్నా. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకోవడానికి వాడుకున్న నీళ్ళ తర్వాత మిగిలిన నీళ్ళు ఇవన్నీ కూడా ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఇదంతా కూడా అందులో పోయాలి, ఉడకబెట్టాలన్నమాట. ఫస్ట్ ఈ నీళ్ళు మరగాలి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి అంటే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను దొడ్డుప్పే వాడుతున్నా. తర్వాత సోడా వేసుకోవాలి, తినే సోడా ఉంటుంది కదా, అది ఎక్కువగా వేస్తే కూడా వడియాలు మరీ రెడ్గా అవుతాయి. ఎక్కువగా వేయొద్దు, నేను చూపించిన కదా, ఒక 2-3 చిటికీలు అంతా వేసుకున్నాను అనుకోండి అట్లా. తర్వాత ఇంకా ఈ పిండి అంతా కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా కలపాలి. కలపకపోతే మొత్తము గట్టిగా అయిపోతుంది, ఉండలు అవుతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఈ గిన్నెలో ఉన్న పిండి అంతా దానికి అంతా అంటింది కదా, కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళు పోసేసిన. ఇంకా ఇదంతా ఇప్పుడు మనకి ఒక 5 మినిట్స్ వరకు ఉడకాలన్నమాట. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కానీ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అన్న వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేనైతే ఏం కారం వేస్తలేదు. ఇంకా లాస్ట్కి కొంచెం జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర మనం ముందే నీళ్ళలో కూడా వేసుకోవచ్చు, కానీ ముందు నీళ్ళల్లో ఎందుకు వేయాలి అంటే ఆ నీళ్ళల్లో బాగా మరిగింది అనుకోండి కలర్ మారిపోతుంది ఈ పిండి అంతా కూడా. అందుకోసము ఇక్కడ లాస్ట్కి జీలకర్ర, నువ్వులు వేసి ఇంకా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు మాత్రం ఇప్పుడు వేయొద్దు, చల్లారి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే టేస్ట్ చూసి ఇప్పుడే వేసుకుంటే పిండి మంచిగా కలుస్తుంది పిండిలో ఉప్పు. లేదంటే పిండి గట్టిగా అయిన తర్వాత కలవదు కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే వేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇంక ఇది కొంచెం గోరెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టేద్దాము. ఇక్కడ ఇంత పిండికి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 4 వేసుకుంటే సరిపోతాయి.
ఇక్కడ ఎక్కువ ఉల్లిగడ్డలు కట్ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు రాకుండా ఉండడానికి ఆఫ్ చేసి ఇట్లా నీళ్ళల్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచినాం అనుకోండి, మనకి పొట్టు తొందరగా వచ్చేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు రావు, ఘాటు ఎక్కువ రాకుండా ఉంటుందని ఇట్లా వేసి పెడుతున్నా. ఆల్రెడీ మన వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలిసి ఈ టిప్పు. పిండి కొంచెం వేడి తగ్గింది అంటే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు అట్లా ఇవి ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు పిండి వేడి మీద ఉన్నప్పుడు వేయొద్దు, అది ఎందుకనేది వడియాలు పెడుతూ చెప్తా. ఇంకా ఈ ఉల్లిగడ్డలంతా మంచిగా ఇంట్లో కలిపేసుకొని ఇంకా వడియాలు పెట్టడమే. ఒక కవర్ పైన పెట్టుకుంటే ఈజీగా వస్తాయి. ఇట్లా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పెట్టుకోండి పక్కకి, ఎందుకంటే మనం వడియాలు పెట్టేటప్పుడు ఆ పిండి అతుక్కుంటుంటుంది కదా మన చెయ్యికి. ఇట్లా మనం ఆ నీళ్ళల్లో అద్దిన తర్వాత పెట్టినామంటే ఎక్కువ అతుక్కోకుండా ఈజీగా పెట్టవచ్చు. ఈ ఉల్లిగడ్డలను మాత్రం మనము గోరెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అవి ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. మొత్తం మెత్తగా అయిపోయి మనము వడియాలు దేవుకున్నప్పుడు మాడిపోయినట్టు అయిపోతుంది. అందుకోసం ఉల్లిగడ్డలను ఎట్లాగో అస్సలు ఉడకబెట్టొద్దు. ఉడకడం కాదు, మొత్తం పిండి గోరెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి ఉల్లిగడ్డలు. అదొకటి గుర్తు పెట్టుకోండి. బాగా పెడుతున్నాం కానీ పౌరాలు వస్తాయేమో అని భయం అవుతుంది. ఇక్కడ బాగా తిరుగుతున్నాయి పౌరాలన్నీ. మంచిగా ఎండబెట్టుకోవాలి ఒక 3 డేస్. ఇంకా మీరు ఇంకేమేమి వడియాలు పెడతారు వీడియో చూసే వాళ్ళు మాకు చెప్పండి. నెక్స్ట్ వీక్లో ఇంకా నేను వేరే వడియాలు చూపిస్తా. ఉల్లిపొరక వేసి చేస్తాము, అది కూడా చాలా బాగుంటాయి. ఉల్లిపొరక తెలుసు కదా అందరికీ, ఉల్లికాడలు అంటారు. అవి ఏం లేదు, కొంచెం ఇట్లా పైకానండి, జస్ట్ ఇట్లా మోమోస్ ఉంటుంది చూడండి అట్లా. ఇవి సైజ్ అనేది ఎంతన్నా పెట్టుకోవచ్చు, కాకపోతే చిన్నగా పెట్టుకుంటే బాగుంటుందని నేను చిన్నగా పెడుతున్నా. మరీ పెద్దగా పెట్టకుండా ఇట్లా పెట్టడానికి ట్రై చేయండి సైజు. మామిడి తాండ్రా నేను లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కింద పెట్టిన అనమాట. ఇట్లనే అది కూడా ఉడకబెట్టరు, మామిడి పళ్ళని జస్ట్ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు మనము బియ్యంని ఇక్కడ గ్రైండ్ చేసుకున్నట్టే మామిడి పళ్ళని గ్రైండ్ చేసి ఆ పల్పుతోని మామిడి తాండ్రా చేస్తాం. అది ఇంకా చెప్తున్నా, ఇప్పటికి కూడా నా దగ్గర ఫ్రిడ్జ్లో కొంచెం ఉంచుకున్న, అంత బాగుంది. ఇప్పటికి కూడా పాడు కాలేదు, బాగుంది. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. మామిడి తాండ్రా అయితే చాలా టేస్టీగా అయింది. అందరూ కూడా ఉల్లిగడ్డ వడియాలు చూసిన తర్వాత మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామందికి అన్ని వీడియోస్ వాళ్ళకి నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేసి బెల్ సింబల్ కొడితేనే మీకు అన్ని వీడియోస్ వస్తాయి మావి. ఇట్లా 1 అవర్ కూడా పట్టలేదు, మనం పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. స్పీడ్గా పెట్టడం, కొంతమంది స్లోగా పెట్టుకుంటారు. అయిపోయింది, చూస్తున్నారు కదా, చూసిరు కదా. 2 గ్లాసెస్ బియ్యం, 2 గ్లాసెస్కి మనకి ఇన్ని అయినాయి వడియాలు. అయిపోయింది, కథం. ఇవి 3 రోజులు ఎండాలి. బాగా పావురాలు ఎక్కువ తిరుగుతున్నాయి అని చెప్పి ఇగో మనిషి కూర్చున్నట్టుగా ఇట్లా ఓ బొమ్మ పెట్టినా. అవి మనకంటే ఎక్కువ సార్లు ఉంటాయి కానీ ఏదో మా ప్రయత్నం అనమాట. కొంచెం ఎవరో ఉన్నారనుకొని పావురాలు రావేమో అనే ఆశతోని ఇది పెట్టి కిందకి వెళ్తున్నా. ఇక్కడ ఇంకా ఈవినింగ్ 5 కల్లా చూస్తున్నారు కదా, ఒక సైడ్ ఎండినవి, ఇంకో సైడ్ ఎండాలి. ఇవన్నీ తీసేసి ఇంకా నైట్ ఫ్యాన్ కింద పెట్టేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఎండలో అట్లా పెట్టుకోవాలి. ఒక 3 డేస్ ఇట్లా ఎండిన తర్వాత చూస్తున్నారు కదా, ఇవి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సాంబార్ రైస్కి తింటే సూపర్గా ఉంటాయి. సూపర్ ఉన్నాయి ఉల్లిగడ్డ వడియాలు, చాలా బాగున్నాయి శైలు.